హాయ్ అండి. ఈరోజు ప్రశ్న అన్నిటికన్నా విలువైనది అందరికీ అవసరమైనది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. అన్నిటికన్నా విలువైనది అందరికీ అవసరమైనది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్‌ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి యూజ్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది కాబట్టి టిప్స్ ఫాలో అవుతున్న వాళ్ళు తప్పకుండా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ మనం ఎందుకు పనికిరావని, యూజ్ కాదని అయిపోయిన ప్యాకెట్లు పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనం ఖాళీ అయిపోయిన తర్వాత ఆ ఖాళీ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుందండి. ఆ ఆయిల్ని మనం వేస్ట్ చేయకుండా చక్కగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి అడుగున అయితే ఎంత నూనె అయితే ఉందో దీన్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. మనం చపాతీ పిండిని అయితే కలుపుకుంటూ ఉంటాం కదండి. గోధుమ పిండి ఇందులో వేసేసుకొని చక్కగా దాంట్లో కొంచెం సాల్ట్, అలానే కొంచెం పాలు, హాట్ వాటర్ ఇవన్నీ వేసేసుకొని ఇలా ఈ పిండిని అయితే చక్కగా స్మూత్గా మృదువుగా ఉంటుందండి. పిండి ఇందులో కలుపుకుంటే మనం ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, పిండి కూడా చక్కగా స్మూత్గా ఉంటుందండి. చపాతీలు వేసుకున్నా కూడా, పూరీలు వేసుకున్నా కూడా పొంగుతూ వస్తాయండి. అంత బాగుంటుంది పిండి అయితే. ఇలా ఆయిల్ ప్యాకెట్ని వేస్ట్ చేయకుండా ఇందులో ఆయిల్ అయితే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇలాగా మనం గోధుమ పిండిని ఇందులో వేసేసుకొని ఇలా కొంచెం సాల్ట్, అలానే కొంచెం మిల్క్, హాట్ వాటర్ అంటే కొంచెం హీట్గా ఉంటే సరిపోతుందండి. ఇలా రఫ్ చేసినట్లుగా చేతితో ఇలా అనుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి ఆయిల్ చక్కగా పిండికి అయితే పడుతుందండి. మనకి చక్కగా చపాతీలు కానీ, పూరీలు కానీ ఏ వేసుకున్నా కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి. అంత చక్కగా ఉంటాయి. ఇలా పడేసే ఆయిల్ ప్యాకెట్లో కూడా మనం ఆయిల్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా నేను ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే మార్చుకున్నాను కదండి. ఈ పిండిని అయితే మామూలుగా మనం చపాతీ పిండిలాగా ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఇలా మొత్తంగా మనం ఇలాగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఈ ఆయిల్ ప్యాకెట్లోనే పెట్టేసుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ డే మార్నింగ్ రోజున ఉదయం కొంచెం హడావుడి లేకుండా మనం టిఫిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఆయిల్ ప్యాకెట్లో మనం చపాతీని పెట్టుకుంటే అది పొడి బారకుండా, ఎండిపోకుండా అలా చక్కగా ఉంటుందండి. ఇలా మడిచేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనం టిఫిన్ చేసుకోవడానికి హడావుడి లేకుండా ఉంటుంది. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. సో ఆయిల్ ప్యాకెట్ని వేస్ట్ చేయకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లో మనం ఇలా పిండిని కలుపుకున్నామంటే చక్కగా మనకి చపాతీలు పొంగుతూ వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై నెంబర్ 2, మనం పెరుగుతో పాలు అయితే తోడేసుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడైతే శనగపప్పులతో మనం పెరుగు చక్కగా సులువుగా తోడు పెట్టుకోవచ్చండి. ఇలా శనగపప్పుల్ని ఒక 10 తీసుకొని దీంట్లో ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా పెరుగులో వేసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగు ఈ శనగపప్పు గింజలు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలాగా పాలు అయితే ఒక బౌల్లో పోసి దానిలో అయితే నానబెట్టుకున్న ఈ శనగపప్పు గింజల్ని అందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం మొత్తం కూడా ఇలా కలిసేలాగా కలుపుకొని ఏదైనా ఒక బరువు లాంటిది మూత పెట్టేస్తే చక్కగా తోడుకుంటుందండి. పెరుగు అయితే మనం చక్కగా పెరుగులో ఈ గింజల్ని నానబెట్టుకున్నాం కదండి నైట్ అంతా. ఇలాగా మనకి పాలు తోడు పెట్టుకునేటప్పుడు పెరుగు అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ శనగపప్పు గింజల్ని మనం ఇలా ఇంకా మిగిలిన గింజల్ని ఏదైనా ఒక డబ్బాలో టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పాలు తోడేసేటప్పుడు పెరుగు లేకపోయినా ఈ శనగపప్పు గింజలతో చక్కగా పెరుగు అయితే తోడు పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా తోడుకుంది. ఈ బౌల్లో అయితే నేను పెరుగు అయితే వేయలేదండి. ఇంకో అడుగునైతే ఇక్కడ శనగపప్పు గింజలని పైకి వస్తున్నాయి చూడండి. స్పూన్తో పైకి తీస్తున్నాను చూడండి. శనగపప్పు గింజలని చక్కగా మనం ఇలాగ పెరుగులో నానబెట్టేసుకొని ఇలాగ పాలు చక్కగా తోడు పెట్టుకోవచ్చునండి. అవసరానికి మనకి పెరుగు లేకపోయినప్పుడు పక్కింటికి వెళ్ళే అవసరం లేకుండా ఇలాగ శనగపప్పు గింజలని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి,
ఇలాగ మనం చక్కగా పాలు అప్పటికప్పుడు తోడేసుకోవాలనుకున్నప్పుడు ఈ శనగపప్పు గింజలతో చక్కగా తోడుపెట్టుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా రాయిలాగా గడ్డలాగా తోడుకుంది పెరుగైతే. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పాలు తోడుపెట్టుకోవటానికి పెరుగు అవసరానికి లేనప్పుడు ఇలా యూజ్ చేసుకోండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా శనగపప్పులతో మనం పెరుగు ఈజీగా తోడుపెట్టుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీరు ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నేను లైవ్లోనే చూపించాను కదా. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా తోడుపెట్టుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో ఇలాగ శనగపప్పులతో పెరుగు తోడుపెట్టుకోండి. అప్పటికప్పుడు మనం కంగారు పడకుండా పాలు తోడుపెట్టుకోవడానికి పెరుగు అవసరం లేకపోయినా శనగపప్పు గింజలతో పెరుగు తోడుపెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పొయ్యి అయితే వెలిగించుకొని ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక గ్లాసు సుమారు అంటే గిద్ది గ్లాస్ ఉంటుంది కదండి, గిద్ది గ్లాస్ సుమారు ఇలాగ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లో 10-15 లవంగాలు అయితే వేసుకోవాలండి. ఇలాగ లవంగాలు అయితే వేసుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ లవంగాలను అయితే వేసుకోవాలండి. బాగా ఈ లవంగాలని ఈ వాటర్లో అయితే మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత చక్కగా మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మనకి హెయిర్స్ అయితే బాగా పొట్లు పోయి బాగా మనకి తలంతా కూడా దురదగా ఉన్నప్పుడు అలానే చుండ్రుతో బాధపడుతూ ఉంటాం, డాండ్రఫ్తో బాధపడుతూ ఉంటాం కదండి, అవేవి ఉండవండి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. ఇలాగా ఈ వాటర్ని అయితే బాగా మరిగించేసుకొని ఇలాగా ఈ కలర్లోకి రావాలండి. అలా మరిగించేసుకొని టీ స్టైనర్ ఉంటుంది కదండి, ఈ స్టైనర్లో ఇలాగా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇవి చల్లారిన తర్వాత హెయిర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో తప్పకుండా చూడండి. ఇలాగ ఒక బౌల్లోకి అయితే వాటర్ని తీసుకున్నాం కదండి, చల్లారిన తర్వాత ఒక నిమ్మబద్దను అయితే ఇలాగా రసం తీసుకోవాలి. ఇలా రసం తీసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఒక 2 టేబుల్ సుమారు ఇలాగ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఏదైనా ఒక స్పూనుతో మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఏదైనా గాజు చేసా ఉంటుంది కదండి మన ఇంట్లో, ఏదైనా ఒక గాజు చేసా తీసుకొని ఈ వాటర్ లిక్విడ్ని మొత్తం మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలండి, అంటే వడకట్టుకోవాలి. ఇలాగ ఒక గాజు చేసాలోకి వడకట్టుకున్న ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగా ఈ గాజు చేసాలోకి అయితే ఈ వాటర్ని అయితే మనం ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కువగా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదండి, వారంలో 2-3 సార్లు అయినా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు హెడ్ బాత్ చేసే ముందు ఇలాగా ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు తీసుకొని ఇలాగా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కాటన్ తీసుకొని కాటన్ ఈ లిక్విడ్లో డిప్ చేసేసుకొని మనకి తలకి పట్టించామనుకోండి, తలకంటే పాయలుగా తీసుకొని ఇలాగా కాటన్తో చక్కగా మనం ఇలాగా అప్లై చేసామనుకోండి, మనకి హెయిర్లో ఉన్నటువంటి చుండ్రు కానీ డాండ్రఫ్ కానీ అలానే మనకి పొట్లిపోవటం కానీ అలాంటి సమస్యలు ఏమీ ఉండవండి. మన జుట్టు కూడా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాటన్ని ఆ లిక్విడ్లో డిప్ చేసుకొని ఇలాగ తలకి పట్టించామనుకోండి, ఒక 1 అవర్ మాత్రమే ఇలా ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, మన హెయిర్స్ చక్కగా పెరుగుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మన హెయిర్స్లో ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ ఎంటికలు చిట్లిపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా చక్కగా పోతుందండి. మనకి చుండ్రు ఉన్నప్పుడు బాగా దురదొచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా లేకుండా ఉంటుంది. ఇలాగా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగా ఈ లిక్విడ్ అయితే మనం చక్కగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్
ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓకేనండి, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.